తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ రేపు బీసీ సంఘాలంతా కూడా పెద్ద ఎత్తున బంద్కు పిలిపించాయి. దీంతో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ కోసము ఇప్పటికే బీసీ సంఘాలన్నీ కూడా సన్నాహకాలలో ఉన్నారు. అయితే ఇటు కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర డీజీపీ శశిధర్ రెడ్డి కూడా బంద్ను శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి, అటు ప్రజాస్వామ్యయుతంగా జరుపుకోవాలి, శాంతి భద్రతకు విఘాతం కలిగించకుండా చేయాలంటున్నారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా బీసీ జేఏసీ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున రేపు అటు బంద్కు సన్నద్ధమవుతున్నారు. అయితే ఎలాంటి డిమాండ్లతో ముందుకు వెళ్తున్నారు, రేపు ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు అడిగి తెలుసుకోవడానికి ఓబీసీ చైర్మన్ సుందర్రాజు యాదవ్ ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రేపు బంద్ను ఎలా సక్సెస్ చేయాలనుకుంటున్నారు, మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ అయితే అందరికీ తెలిసిందే. బీసీలు మేమెంత, మాకు సరిపడే కోట, ఎందుకంటే మనం చూస్తున్నాం ఎస్సీ ఎస్టీకి వారి శాతం వాళ్ళ పాపులేషన్ ప్రకారం ఇవ్వడం జరిగింది. ఇవాళ ఓసీలు కూడా ఈడబ్ల్యూఎస్ తెచ్చుకొని వాళ్ళ శాతం వాళ్ళు తీసుకున్నప్పుడు మిగిలిందంతా బీసీలే కదా, ఏ వర్గానికి లేరు. కానీ ఇప్పుడు స్థానిక సంస్థలలో 42% ఇస్తానన్న కాంగ్రెస్, మేము అధికారంలోకి వస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోతామన్నారు. కానీ వాళ్ళు చేసే పద్ధతి ఇవాళ తూతూ మంత్రంలాగా బిల్లు పాస్ చేసి చెల్లని బిల్లు హైకోర్టులో పోగొడుతూనే వారికి సంబంధించిన వాళ్ళతోనే పిటిషన్ ఏం చేసి స్టే తీసుకొచ్చి ఇప్పుడు ఎలక్షన్ జరగకుండా జరిగినా కానీ పాత పద్ధతే జరిగేటట్టుగా ఆపడం వల్ల ఇవాళ బీసీలలో ఎప్పుడు లేని చైతన్యం వచ్చింది. అరే మనం ఎంత, మనకు రావాల్సింది ఎంత, బరాబర్ తీసుకునే వరకు ఇవాళ ఉద్యమించడానికి ప్రతి ఒక్కరూ రేపు 18వ తారీఖు అక్టోబర్ నాడు బంద్ను, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో బంద్ పిలిపిస్తే ఎలానో అంతకంటే రెట్టింపుగా ఊర్లల్లో కూడా ఎలాంటి షాపులు తెరవకుండా, ఆటోలు నడవకుండా, బస్సులు నడవకుండా, ఆర్టీసీ బస్సులు నడవకుండా, విద్యా సంస్థలు కేజీ నుంచి వెళ్ళి పీజీ వరకు బంద్ చేయడం జరుగుతుంది. వాటితో పాటు పెట్రోల్ బంక్స్, సినిమా థియేటర్స్, మాల్స్, షాప్స్ అన్నీ ఎక్కడి అక్కడ స్తంభించే వరకు రేపటి బంద్ను వరంగల్ హన్మకొండ జిల్లాలో కనివెని వెరగంగా మీరు చూస్తారు. వీటితో పాటు అంబేద్కర్ సర్కిల్ నుంచి దాదాపు 10,000 మందితో అదాలత్ అమరవీల స్తూపంకు పెద్ద ర్యాలీగా ఇవాళ బీసీల సత్తా చాటడానికి, ఇవాళ బీసీలు అంటే 78 ఏళ్ళకెళ్ళి చాలా చులకనగా తీశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి అవకాశాలు దక్కాలి. ఇవాళ వాళ్ళు ఏమంటారు, జనరల్లో మీరు కూడా పోటీ చేసి గెలవచ్చని. ఎప్పుడైనా కుస్తీ పోటీలు చేసినప్పుడు సరి సమానాలను చూసి పెడతారు. బీసీలు అంటే బక్క చిక్కిన వాళ్ళతోని బలవంతుడిని పోటీ పెట్టి వాళ్ళు గెలిచి మేము గెలిచామనుకుంటే ఎక్కడ నడుస్తుంది చెప్పండి? మేమేమంటాను, మీ పాపులేషన్ జనాభా ప్రకారంగా మీ పర్సంటేజ్ మీరు తీసుకోండి. ఎస్సీ ఎస్టీల వాళ్ళ ప్రకారంగా వాళ్ళు తీసుకున్నారు, మిగిలింది బీసీలు తీసుకుంటారు. మేమెంతో మాకంతన నినాదంతో ముందుకెళ్తున్నాం. బరాబర్గా సాధించే వరకు ఈ ఉద్యమం నడుస్తుంది. ఇది ఆరంభమే, సినిమా స్టార్టింగ్లో ఉన్నది, క్లైమాక్స్ వచ్చేదాకా సినిమా నడుస్తుంది. అంటే కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర డీజీపీ కూడా శాంతి భద్రతకు విఘాతం కలిగించే విధంగా బంద్ ఉండకూడదు, ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా జరపాలని చెప్పాడు. దానికి సంబంధించి మాట్లాడు. 100% ఆనాడు తెలంగాణ ఉద్యమం కూడా శాంతియుతంగా ఎలా నడిచిందో ఇవాళ బీసీ ఉద్యమం కూడా శాంతియుతంగానే ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. మాకు ఎలాంటి ఆలోచన లేదు విధ్వంసం చేయడానికి కానీ, వ్యక్తుల మీద దాడి చేయడానికి కానీ ఆలోచన లేకుండా శాంతియుతంగా నాన్ వైలెన్స్గా గాంధీయ మార్గంలో రేపు బంద్ ఉంటుంది. ర్యాలీ కూడా అంత చక్కగా ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసి ఇవాళ బంద్ చేయమా సహకరించమని అంటున్నాం. తప్పటించి బంద్కు జబర్దస్త్ చేసేది మాత్రం లేదు. కానీ కొంతమంది శక్తులు రెచ్చగొడుతున్నారు. ఇవాళ వాళ్ళతోని ప్రమాదం.
ఇవాళ అగ్రకుణాలతో ఇన్నేళ్ళకెళ్ళి మేము కలిసి ఉన్నాం. కొద్దిమంది ఆ జాగృతి పేరు పెట్టుకొని, రెడ్డి జాగృతి పేరు పెట్టుకొని ఇవాళ ఒక విఘాతం, ఒక వైరం సృష్టించున్నారు బీసీల మధ్యన, రెడ్డిల మధ్యన. ఇవాళ చిన్నప్పటికెళ్ళి మనం అందరితో కలిసి ఉన్నాం కదా. ఇవాళ ఏదో బీసీలకు 42% ఇస్తే మీరు అడ్డుకోవడం వల్ల, అడ్డుకోవడమే కాకుండా ఫేస్బుక్లో చూస్తున్నాం రెడ్డిలు లేకుండా బీసీలు బతకగలరా అని. ఇలాంటి రెచ్చగొట్టే స్టేట్మెంట్లతో విఘాతం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రెడ్డి సంఘ పెద్దలు కూడా ఇన్వాల్వ్ అయ్యి అలాంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా ఆపవలసిందిగా వాళ్ళందరినీ కోరుతున్నాం. శాంతియుతంగా మా నిరసన తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే వరంగల్లో బంద్కు సంబంధించి ఇప్పటివరకు రాజకీయ పార్టీలు కావచ్చు, సంఘాల నుంచి ఎలాంటి మద్దతు ఉంది? దాదాపు 100% ఇవాళ అన్ని పార్టీలు ఇవాళ చెప్తే నాకు భారతదేశం చరిత్రలో ఏదైనా ఉద్యమం ఇస్తే ఏదో ఒకరి మీద అయినా వ్యతిరేకతో అందరు కలిసి ఉద్యమం చేసింది చూసినాం. కానీ ఇవాళ అన్ని పార్టీలు, అన్ని సంఘాలు అందరు కలిసి ఇవాళ బీసీలకు 42% మేమెంత, మాకంత వాటకు అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అయినందుకు చాలా సంతోషంగా ఉన్నది. కానీ ఇంకో విధంగా మరి దీంట్లో ఏమైనా కుట్ర ఉందా? మరి మీరు అందరూ సహకరించినప్పుడు బీసీలకు వాళ్ళ వాటా ఎందుకు రావట్లేదు అన్నది ఒక ప్రశ్న వస్తుంది. మీరు అన్ని పార్టీలు అందరూ సహకరిస్తారు, అందరూ అనుకుంటున్నారు బీసీలకు అన్యాయం జరిగింది, బీసీలకు రావాల్సిన వాటా ఇవ్వడానికి ముందుకొచ్చినప్పుడు ఒక టేబుల్ మీద సెట్ అయిపోతుంది. ఇవాళ పార్లమెంట్లో బిల్లు కావాలి అనుకుంటే ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఎం, అందరు తలుచుకుంటే నిమిషాల మీద అవుతుంది కదా. కానీ అది మాటల వరకే ఉండి చేతుల కాడికి కాకపోతే మాత్రం ఈ ఉద్యమం మాత్రం తీవ్ర స్థాయికి వెళుతుంది. ఎవరైతే సహకరించారో వారి మీద మాత్రం పెద్ద ఎత్తున బీసీ వాదులు యుద్ధం ప్రకటిస్తారు. రేపటి బంద్కు ఎలా ప్రజలను ఏం అప్పీల్ చేస్తారు సార్? యావత్ ప్రజలను కోరుకునేదేంటి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలతో సహా ఇవాళ బీసీలు బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. వారికి అందరూ సహకరించాలని కోరుతున్నాం. ఇవాళ ఎవరో ఆస్తులు ఇవాళ బీసీ వాళ్ళు గుంజుకోవట్లేదు, వాళ్ళకి రావాల్సింది వాళ్ళు అడుగుతున్నారు. దయచేసి ఎవరు అడ్డుపడకుండా అందరూ సహకరించి సామరస్యంగా ఈ సమస్యను ఫుల్ స్టాప్ పెట్టవలసిందిగా కోరుచున్నాం. మనం చూస్తున్నాము, రేపు ప్రజలంతా కూడా వరంగల్లో జరిగే బంద్కు సహకరించాలి. బీసీ బంద్కు ఇప్పటికే రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాలు, వ్యాపార వాణిజ్య సంఘ, విద్యా సంస్థలు కూడా స్వచ్ఛందంగా బంద్కు చేస్తున్నారు. కానీ రెచ్చగొట్టే విధంగా కొంతమంది చేస్తున్న కుట్రలనే పోలీసులు తిప్పికొట్టాలి తప్ప మా బీసీ సంఘాలు స్వచ్ఛందంగా చేసే ఉద్యమానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. తెలంగాణ ఉద్యమం తరహాలోనే శాంతియుత పంతాలోనే మా బీసీ రిజర్వేషన్లు సాధించుకునే వరకు మా ఉద్యమం ఉంటుందని చెప్పేసి ఓబీసీ చైర్మన్, బీసీ జాక్, ఉమ్మడి వరంగల్ జిల్లా జేసీ చైర్మన్గా ఉన్నటువంటి సుందర్రాజు యాదవ్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.